ఇటీవలే మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోను చూడడానికి, సినిమా ఈవెంట్ను ఎంజాయ్ చేయడానికి భారీగా జనం వచ్చారు. క్రౌడ్ పెరగడంతో కొంతమంది లైట్ పోల్స్, సౌండ్ బాక్సెస్ పైకెక్కారు. ఇక్కడే పరిస్థితి అదుపు తప్పింది. సౌండ్ సిస్టమ్ అమర్చిన భారీ ఐరన్ స్ట్రక్చర్పై బరువు ఎక్కువ కావడంతో ఒక్కసారిగా స్ట్రక్చర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి కాలికి ఫ్రాక్చర్ కాగా మరికొందరికి గాయాలయ్యాయి. ఒక సినిమా ఈవెంట్ కాసేపట్లోనే సెలబ్రేషన్ నుంచి పానిక్ సిచ్యువేషన్గా మారిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కూడా సీరియస్గా స్పందించారు. సరైన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించలేదన్న ఆరోపణలతో కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్స్పై పేట్ బషీర్బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ అసలు ప్రశ్న, ఇంత పెద్ద ఈవెంట్కు వేల సంఖ్యలో క్రౌడ్ వస్తుందని తెలిసినప్పుడు సేఫ్టీ అరేంజ్మెంట్స్ ఎంత బలంగా ఉన్నాయి? సౌండ్ స్ట్రక్చర్స్, లైటింగ్ సిస్టమ్స్, క్రౌడ్ కంట్రోల్ ఇవన్నీ ముందుగానే చెక్ చేశారా? లేక చిన్న నెగ్లిజెన్సీ ఒకరి కాలు విరిగేంత పెద్ద ప్రమాదంగా మారింది? మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. 2025లో గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు కలకలం రేపాయి. మల్లారెడ్డి కాలేజ్కి చెందిన లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ సేఫ్టీపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాష్రూమ్స్ బయట సస్పీషియస్ వీడియో రికార్డింగ్ జరుగుతుందనే ఆరోపణలు అప్పట్లో కలకలం రేపాయి. బాత్రూమ్ వెంటిలేటర్స్ అద్దాలపై హ్యాండ్ మార్క్స్ కనిపించడంతో విద్యార్థినుల్లో అనుమానాలు మరింత పెరిగాయి. హాస్టల్లో మా ప్రైవసీకి సెక్యూరిటీ ఉందా అనే ప్రశ్నతో విద్యార్థినులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. తమ సమస్యను మేనేజ్మెంట్కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనకు దిగాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ రూమ్ అద్దాలను ధ్వంసం చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి కొంతమంది హాస్టల్ వర్కర్స్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఈ ఘటనలో అసలు ప్రశ్న ఒక్కటే, హాస్టల్లో చదువుకునే విద్యార్థినులకు సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో ఎలాంటి సేఫ్ గార్డ్స్ ఉండాలి? ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడు మేనేజ్మెంట్ ఎంత త్వరగా స్పందించాలి? అదే టైంలో ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. నాంపల్లికి చెందిన ఓ విద్యార్థి 2021లో మల్లారెడ్డి కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో చేరాడు. మొదటి సంవత్సరం ఫీగా 80,000 చెల్లించాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా మొదటి సెమిస్టర్ తర్వాతే చదువు ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తన ఒరిజినల్ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ తిరిగి ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని కోరాడు. కానీ మరో 80,000 ఫీ చెల్లిస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తామని మేనేజ్మెంట్ చెప్పిందని విద్యార్థి ఆరోపించాడు. దీంతో అతడి చదువుకు అంతరాయం ఏర్పడి దాదాపు 4 విద్యా సంవత్సరాలు నష్టపోయినట్లు వివరాలు చెబుతున్నాయి.